ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మాకు మనసులో ఉన్న కోరికలు నెరవేరటం లేదు గురువుగారు, చాలా ఇబ్బంది పడుతున్నాము, మాకు డబ్బు రావాలన్నా డబ్బు రావడం లేదు, భార్యాభర్తల మధ్య సైక్యత లేదు, పిల్లల మాట వినటం లేదు, నా వ్యాపారం సరిగా సాగడం లేదు, కానీ నేను పెద్దగా పూజలు వ్రతాలు నోములు ఇలాంటివి చేయలేను, మంత్రజపం కూడా చేయలేకపోతున్నాను, ఏదైనా గ్యారంటీగా ఫలితం వచ్చే తాంత్రిక ఉపాయం ఉందని అడిగారు. ఖచ్చితంగా ఉంది. ఇది నమ్మికతోనూ విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు ఇటువంటి వాటిని ప్రయత్నం చేయకండి. ఇది బుధవారం రోజు రాత్రి చేయాలి. ఏం చేయాలంటే ఒక పేపర్ తీసుకోండి, దానిలో మీ కోరిక, డబ్బు కావాలంటే డబ్బు రాయండి, వివాహం కావాలంటే వివాహం రాయండి, వ్యాపారం బాగా ఉండాలంటే వ్యాపారం బాగా ఉండాలి రాయండి, భార్యాభర్తల మధ్య సంబంధం బాగుండాలని అది రాయండి. ఒకటే రాయాలి, ఎక్కువ రాయొద్దు. దాంట్లో ఒక 4 చిటికెళ్ళు అంటే అంటే చిటికెలు అంటే ఇంత వస్తుంది. మనకి దాల్చిన చెక్క పౌడర్ మన ఇంట్లో ఉంటుంది కదా, దాల్చిన చెక్క పౌడర్ని వేయండి. తర్వాత మీరు దాన్ని పొట్లంగా కట్టండి. కట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పడుకునే ముందు మీ మంచం మీరు కింద పడుకున్నా పైన పడుకున్నా ఎక్కడ పడుకున్నా, ఆడవారైనా మగవారైనా సరే, ఈ కట్టిన పేపర్ని మీ దిండి కింద పెట్టుకోవాలి. ఈ దిండి కింద పెట్టుకునే ముందు మీరు ఒక శివభగవాను మనసులో నేను చెప్పిన విధంగా అనుకోండి. మీ కోరిక నెరవేరాల మనసులో సంకల్పించుకొని, ఓ అమృతేశ్వర, ఓ కాలభైరవ, మరి చెప్తాను, ఓ అమృతేశ్వర, ఓ కాలభైరవ, ఓ తాడకేశ్వర, ఓ నందికేశ్వర, ఓ భూతేశ్వర, ఓ జటాజూట దారి, నీకు జయం కలుగుగాక, నీకు జయం కలుగుగాక, నీకు జయం కలుగుగాక అని అనుకొని మనసులో ఈ నామాన్ని అనుకొని మీరు మనస్ఫూర్తిగా నాకు ఈ 24 గంటల్లోనే నాకు మంచి జరగబోతుంది, నాకు మంచి జరుగుతుంది అని మీరు అనుకొని చేసినట్లయితే మీకు ఊహించిన విధంగా మీరు కోరిన కోరిక 24 గంటల్లో నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది. ఈ తాంత్రిక ఉపాయం ఇలా మీరు ప్రతి బుధవారం నాడు చేస్తూ ఉండొచ్చు. దీనికి నియమము నిబంధన అంటూ ఏమీ లేదు. స్వామిని ఇలా అనుకోవడమే. మరొకసారి చెప్తాను, స్వామి నామాన్ని మీరు అనుకోవడం గురించి. ఓ అమృతేశ్వర, ఓ కాలభైరవ, ఓ తాడకేశ్వర, ఓ నందికేశ్వర, ఓ భూతభవనేశ్వర, ఓ జటాజూట, నీకు జయం కలుగ్గాక, నీకు జయం కలుగ్గాక, నీకు జయం కలుగ్గాక అని మీరు అనుకోవాలి. ఇది అనుకొని మీరు చేయండి. ఖచ్చితంగా మీరు నమ్మకం విశ్వాసంతో చేసినట్లయితే మీకు 100% మీ కోరిక నెరవేరుతుంది. అది ఎటువంటి కోరికైనా, ఒక కోరిక రాసింది ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. ఉదయాన్నే లెగవగానే ఆ ప్యాకెట్ని తీసి తల కింద పెట్టుకున్నారు కదా, దానిని కర్పూరం మీద పెట్టి కర్పూరం పైన ఈ ప్యాకెట్ పెట్టి వెలిగించండి. ఇది ఎక్కడైనా వెలిగించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా దేనికోసమైనా చేయవచ్చు. నియమం ఒకటే, మంచి కోసం చేయండి, మీ అవసరం కోసం చేయండి, డబ్బు కోసం చేయండి, వృత్తి కోసం చేయండి, ఉద్యోగం కోసం చేయండి, భార్యాభర్తల అన్యోన్యత కోసం చేయండి, వ్యాపారంలో విజయం కోసం చేయండి, అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువుల్ని నిర్వీర్యం చేయడం కోసం చేయండి. అంతేగాని వశీకరణం పాయింట్ ఆఫ్ వ్యూ ఆడవాళ్ళని, ఉక్కు ముఖం తెలియని ఆడవాళ్ళని వశం చేసుకుందామని మాత్రం ప్రయత్నం చేయకండి. దానివల్ల మీరు ఇబ్బంది పడతారు. ఇది మీ అందరికీ వార్నింగ్ లాంటిది, కానీ ఖచ్చితమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఎవరైనా సరే నాతో మాట్లాడాలనుకునేవారు, అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే మీకు రెగ్యులర్గా వీడియోలు రావడం లేదనుకోండి యూట్యూబ్లో, అలాంటి వారు ఏంటంటే వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా జాయిన్ కావండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీరు ఎంతమంది మిత్రులు షేర్ చేస్తారో వారి జీవితాన్ని కూడా మీరు మార్చిన వారు అవుతారు. మీ గ్రూపుల్లో షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.